హాయ్ అండి, నేను మీ ఎంఆర్ కృష్ణ పగడాల ఆల్ ఇన్ వన్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనకి డాక్టర్ రెడ్డీస్ అండ్ గ్లాండ్ ఫార్మాలో అయితే మనకి రీసెంట్గానైతే రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్గా గ్లాండ్ ఫార్మా చూసినట్లయితే గ్లాండ్ ఫార్మా వాకిన్ ఆన్ 8th June 24 ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఐటీఐ డిప్లొమా బీఎస్సీ ఎంఎస్సీ బీఫామ్ ఫర్ మల్టిపుల్ పొజిషన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి గ్లాండ్ ఫార్మా నుంచి రీసెంట్గా రావడం జరిగింది. ఒకసారి దీని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వేకెన్సీ డీటెయిల్స్ చూసినట్లయితే డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రొడక్షన్ ఇంజెక్టబుల్స్ అయితే ఇచ్చారు. డెసిగ్నేషన్ చూసుకుంటే ఈ డిపార్ట్మెంట్కి జూనియర్ ఆఫీసర్ కెమిస్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 0 to 5 years అయితే ఇచ్చారు. అంటే ఫ్రెషర్స్ నుంచి 5 years వరకు ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఇచ్చారు. క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ ఐటీఐ డిప్లొమా బీఎస్సీ ఎంఎస్సీ బీఫామ్ ఎంఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగింది. పోస్ట్ ఆఫ్ డేట్ చూసుకుంటే 31/5/24 అయితే మనకి రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. ఎప్పటిలాగానే సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ద సెలక్షన్ విల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా మనకి ఈ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఫేస్ టు ఫేస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ గ్లాండ్ ఫార్మాకు సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫర్ ఆపరేటర్స్కి వచ్చేసి ఐటీఐ డిప్లొమా బీఎస్సీ కెమిస్ట్రీ అయితే ఉండాలంటున్నారు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ 0 to 4 years అయితే ఉంది. నెక్స్ట్ ఫర్ కెమిస్ట్కి వచ్చేసి ఎంఎస్సీ బీఫామ్ ఎంఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఈ కెమిస్ట్రీకి 2 to 4 years అయితే అడుగుతున్నారు. జాబ్ లొకేషన్ చూసుకుంటే దుండిగల్ హైదరాబాద్ అయితే ఇచ్చారు. కొన్ని రిక్వైర్డ్ స్కిల్స్ అని చెప్పేసి ఇక్కడ ఆపరేటర్స్కి ఇచ్చారండి. ఒకసారి చూసినట్లయితే ఫిల్లింగ్ ఆపరేటర్, సిపి బీపీ ఆపరేటర్, బిఎంఎస్ ఆపరేటర్ అయితే కావాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ లైన్ కెమిస్ట్కి వచ్చేసి ఇక్కడ కొన్ని జాబ్ డిస్క్రిప్షన్స్ అని చూసినట్లయితే ఇక్కడ కాంపౌండింగ్ అండ్ ఫిల్ట్రేషన్ ఆఫ్ ది ప్రొడక్ట్ యాజ్ పర్ బ్యాచ్ మ్యానుఫ్యాక్చర్ రికార్డ్ అండ్ ఇన్షూరింగ్ క్లీన్లెన్స్ ఆఫ్ కాంపౌండింగ్ ఏరియా, పర్సనల్ ఎంట్రీ అండ్ మెటీరియల్ పాస్ ఆఫ్ కాంపోనెంట్ ఏరియా ఎక్సెట్రా అని చెప్పేసి ఇక్కడ ఎవరైతే లైన్ కెమిస్ట్ ఉన్నారో వాళ్ళకి కొన్ని డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారండి. ఒకసారి అయితే మీరు కూడా క్లియర్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ డేట్ చూసుకుంటే మనకి ఇంటర్వ్యూ డేటు 8/6/24 సాటర్డే అయితే మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. టైం చూసుకుంటే 9 AM to 11:30 AM అని చెప్పేసి టైం కూడా మెన్షన్ చేశారు. అడ్రస్ చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ అడ్రస్ మనకి గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ సర్వే నెంబర్ ఆన్ ద డిపిపల్లి నియర్ గండిమైసమ్మ క్రాస్ రోడ్ కుత్బుల్లాపూర్ హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లియర్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఒక కంపెనీ వచ్చేసి మనకి డాక్టర్ రెడ్డీస్ అండి. డాక్టర్ రెడ్డీస్ విర్చువల్ డ్రైవ్ 9th June 24 అని చెప్పేసి మనకి డాక్టర్ రెడ్డీస్ నుంచి కూడా మనకి ఈ రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ డాక్టర్ రెడ్డీస్లో వచ్చేసి మనకి వర్క్ లొకేషన్ చూసుకుంటే బాచుపల్లి హైదరాబాద్ అయితే ఇచ్చారు. ఇంటర్వ్యూ డేట్ చూసుకుంటే 9th June 24 అయితే ఇవ్వడం జరిగింది. టైం చూసుకుంటే 9:30 AM ఆన్వర్డ్స్ అని చెప్పేసి ఇచ్చారు. మోడ్ చూసుకుంటే ఇంటర్వ్యూ మోడ్ విర్చువల్ MS టీమ్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి అయితే మీరు కూడా ఈ వర్క్ లొకేషన్ డేటు టైము క్లియర్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ రెడ్డీస్కి సంబంధించి మనకి డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఎక్స్పీరియన్స్, అదేవిధంగా క్వాలిఫికేషన్, జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి డిపార్ట్మెంట్ డ్రగ్ సబ్స్టెన్సెస్ ప్లస్ అండ్ DQA అనలైటిక్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏమేమి ఉండాలి, అదేవిధంగా జాబ్ డిస్క్రిప్షన్ ఏమి ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. ఒకసారి అయితే మీరు కూడా క్లియర్గా చూడండి. నేను వచ్చేసి ఇక్కడ ఈ వీడియో లెంత్ ఎక్కువగా అవుతుందని చెప్పేసి మొత్తం అయితే చదివి చెప్పట్లేదు. ఒకసారి మీరు క్లియర్గా స్కిప్ చేయకుండా ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏ డిపార్ట్మెంట్కి ఏమేమి ఇచ్చారని ఒక క్లియర్గా చూడండి. మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే ఇది కూడా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.